నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం జ్వాలాపురం గ్రామంలో పురాతన కాలం నాటి ఆది మానవుల అవశేషాలు బయటపడ్డాయి. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి బూడిద దొరుకుతుందని స్థానికులు గుర్తు చేస్తున్నారు. కాగా ఈ గ్రామం గురించి కొంతకాలంగా సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇండోనేషియాలో 75,000 సంవత్సరాల క్రితం టోబా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు వచ్చిన లావా వల్లనే ఇక్కడ బూడిద లభిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆఫ్రికా నుంచి ఆది మానవుడు 60,000 సంవత్సరాల కిందట ఇండియాకు వచ్చిన పాఠ్యాంశాలలో చదువుకోవడం తెలిసిందే. ప్రభుత్వం స్పందించి ఈ ప్రదేశాన్ని టూరిస్ట్ హబ్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది జ్వాలాపురం గ్రామం అనేది ఇది ఇండోనేషియాలో విస్ఫోటనం చెంది ఇక్కడ వచ్చి పడిందని మాకు 2003, 2009 వరకు రవి సెక్టర్ కోర్ సార్ అని వాళ్ళు కేంబ్రిడ్జ్ వాళ్ళు వచ్చింది సార్. వాళ్ళు ఒక 10 మంది బృందం దాకా వచ్చి ఇక్కడనే రీసెర్చ్ చేసినారు సార్. వాళ్ళు వచ్చేసి మేము అప్పుడు 10th క్లాస్ అవుతుంది సార్. అప్పుడు ఒక చదువుకునే పిల్లలను కావాలని ఒక 20 మంది దాకా పిల్లలను వరకు తొలకొచ్చినారు సార్. చదువుకునే పిల్లలను వచ్చి ఒక 4 పీట్స్ ఎడల్పు పెట్టుకొని లెవెల్గా వాళ్ళు సర్చింగ్ చేసుకుంటూ వచ్చినారు సార్. వాళ్ళు రోజు ఒక అడుగు కానీ ప్రతి ఒక్కటి అణువణువు టెస్టింగ్ చేసుకుంటా ప్రతి ఒక్కటి వాళ్ళు ఆది మానవుడు ఇక్కడ నుంటే స్టార్ట్ అయిందని వాళ్ళ హిస్టరీలో ఉందంట సార్. అది అని ప్రతి ఒక్కటి అణువణువు వెతకలాడుకుంటా వాళ్ళు ప్రతి ఒక్కటి ఆది మానవుడు ఏ విధంగా ఇక్కడ సంచారించినాడని కూడా నిదర్శనమని వాళ్ళు తెలియజేసినారు సార్. మాకు ప్రతి ఒక్కటి అణువణువు వెతకలాడి కొన్ని అవశేషాలు వల్ల కూడా దొరికినాయి సార్. అవి మన బళ్ళారి జిల్లాలోని సగనేకల్లో దాంట్లో మ్యూజియంలో పెట్టినారు సార్. ఇప్పుడు కూడా నిదర్శనంగా ఉన్నాయి సార్ ఇక్కడవే. ఇవి వచ్చేసేది ఇది అప్పుడు విస్ఫోటనం చేసినప్పుడు వచ్చినది శుద్ధ సార్. ఈ శుద్ధ వచ్చేసి ఇది మన అంటుదోముకుని కానీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది సార్ ఇతర రాష్ట్రాలకు, మన హైదరాబాదు, ఇట్లా తమిళనాడు, ఇట్లా కర్ణాటక. ఇది వచ్చేసి మన ఏమి కెమికల్ కాదు సార్. ఇది అంటుదోముకునికి పనికి సార్ బాగుంటుందని దీన్ని ఒక ల్యాబ్లో కింద టెస్ట్ చేసినట్టయినా మెత్తని పిండిలో ఇవి అద్దాల మాదిరి కూడా కనిపిస్తాయంట సార్. వాళ్ళు ఆ సార్ వాళ్ళు చెప్పినారు చిన్న చిన్న అద్దం ముక్కల మాదిరి కనిపిస్తాయంట సార్. దీనికి చాలా హిస్టరీ అన్నారు సార్. చాలా రంగా లోతుగా తెచ్చే కానీ అప్పుడు 2003, 2009 వరకు అంతగా ఇది మీడియా అంత డెవలప్ కాలేదు సార్. ఇప్పటికీ రీసెర్చ్ చేసి ఇంకా బాగా చేసినారంటే ప్రతి అణువను కనిపెట్టడానికి ఉంటుంది సార్. ఇది ఆది మానవుడు ఇక్కడనే జీవించడానికి నిదర్శనం కూడా ఇక్కడ ఆ కొండలలో తలదాచుకున్నాడని అప్పుడు ఒక 3,000 మందితో ఇక్కడ జనాభా ఉండేదని కూడా చెప్పారు సార్ అప్పుడు ఆది మానవుడు అవశేషాలు. ఈ సందర్భంగా జ్వాలాపురం గ్రామస్తులు బాలకృష్ణ, రఘురాం మాట్లాడుతూ ఇక్కడ దొరికే బూడిదను తాము శుద్ధ అంటామన్నారు. 2002 నుండి 2005 వరకు ఇక్కడ రీసెర్చ్ చేయగా ఈ పౌడర్ కింద ఆది మానవుడి ఆనవాళ్లు దొరికాయని చెప్పారు. ఆది మానవుడు పనిముట్లు, స్థావరాలు, రాయి మీద వేసిన బొమ్మలు బళ్ళారి సమీపంలోని సకినెకల్ మ్యూజియంలో భద్రపరిచారని వివరించారు. ఈ పౌడర్ కింద ఆది మానవుడి ఆనవాళ్ళు కూడా దొరికినాయని సార్ రీసెర్చ్లో తేలింది. అదేంటంటే ఈ పౌడర్ కింద దొరకడం అంటే ఇప్పటి వరకు మనము ఆఫ్రికా నుంచి ఆది మానవుడు మన ఇండియాకు ఫస్ట్ వచ్చింది 60,000 సంవత్సరాలనే మనం బుక్కుల్లో చదువుతూ ఉన్నాము. కానీ అదేంటంటే టోబా వాల్కనో ఎరప్ట్ కాకుండా ముందు నుంచే ఆది మానవుడు ఇక్కడ సంచరించినాడని సార్ రీసెర్చ్లో తేలింది. ఇక్కడ ఆది మానవుడు పనిముట్లు కానీ అదేవిధంగా వాళ్ళు సంచరించిన స్థావరాలు కానీ వాళ్ళు ఇక్కడ ఒక రాయి మీద వాళ్ళు వేసిన బొమ్మలు కానీ సార్ రీసెర్చ్లో తేలింది. ఆ పనిముట్లన్నీ సగనేకల్లో బళ్ళారి ఆర్కియాలజీ మ్యూజియంలో సార్ నీట్గా భద్రపరిచినాడు. మేము మా గ్రామం తరఫున కోరేది ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు 75% ఇది ఆల్మోస్ట్ అలా ఒక 60 సంవత్సరాల నుంచి ఇక్కడ శుద్ధ తరలిస్తూ ఉన్నారు కంపెనీస్కి. మేము కోరుకునేది ఏంటంటే ఇంకా ఒక 25% ఉంది. ఈ 25% గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసి దీనిపైన కొద్దిగా తగిన చర్యలు తీసుకొని దీన్ని కొద్దిగా డెవలప్గా చేస్తే మనకు ఒకవేళ నాలెడ్జ్ హబ్ కానీ ఒక పరంగా టూరిజంగా కానీ చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నాలెడ్జ్ పరంగా తీసుకుంటే పిల్లలకి ఇప్పుడు మనకు వాల్కనస్ అనేవి ఒక బుక్లో ఒక వీడియోలో చూపిస్తారని తప్ప మనం టీవీలలో చూడడం తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూసింది తెలియదు. అది మన ఇండియాలో ఇక్కడ అండమాన్ నికోబార్లో 2 ఉన్నాయి. అవి కూడా మనం పోయి అక్కడ పోయి చూసేంత వీలు కూడా ఉండదు. ఇక్కడ ప్రజెంట్ మనకు ప్రాక్టికల్గా ఇక్కడ లావా కనపడతా ఉంది ఒక వాల్కనోది. దాన్ని మనము ఇట్లే నెగ్లెక్ట్ చేసినామంటే ఒక గవర్నమెంట్ ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేసినాయంటే ఇది కూడా ప్రాక్టికల్గా వెళ్ళిపోతుంది. మన పిల్లలకి నెక్స్ట్ తరాల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ
మనము అగ్నిపర్వతాల గురించి ఒక వీడియోలలో చూపించడం తప్ప డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూపిలేము. అదేవిధంగా టూరిజం హబ్గా ఎలా అంటే ఇక్కడ ఆదిమానవుడి అవశేషాలు కానీ వాళ్ళ పనిముట్లు కానీ చాలా దొరికినాయి. ఎక్కడో మధ్యప్రదేశ్లో ఒక రాతి మీద వేసిన బొమ్మలకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు ఇచ్చినారు. ఇక్కడ కనీసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి కూడా దీనికి గుర్తింపు లేదు. వాళ్ళు ఎటువంటి పరిశోధన చేయడం లేదు. ఇటు నుంచి మేము కోరేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇక్కడ కొద్దిగా దీనిపైన ఈ జ్వాలాపురం మీద ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ జ్వాలాపురం మీద కొద్దిగా శ్రద్ధ వహించి దీని మీద రీసెర్చ్ చేస్తే ఇంకా ఆదిమానవుడి గురించి మనకు ఇంకా ఎన్నో అవశేషాలు మనకు తెలియజేయచ్చు ప్రపంచానికి అని నేను కోరుతున్నాను మా గ్రామం తరఫున. థ్యాంక్ యూ. जरा इधर దృశ్యాలు